హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేస్తున్నాను. ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా అని తెలుసు కదా. సో నా టైమింగ్స్తో పాటు మీకు అన్నీ చెప్తాను. ఏది తినచ్చు ఏది తినకూడదు అని నేను అస్సలు జడ్జ్ చేయను, ఎందుకంటే నేనేం న్యూట్రిషనిస్ట్ని కాదు. నేనేం తింటున్నాను అనేది మాత్రం చూపిస్తాను జెన్యూన్గా. అయితే ఇక్కడ నా ఫేస్ ఇగ్నోర్ చేయండి. నేను ముందు రోజు నైట్ అంతా సరిగా పడుకోలేదు, ఎందుకంటే కాలు నుంచి బాగా లాగేస్తుంది. దానివల్ల నొప్పితో నైట్ అంతా పడుకోలేదు, చాలా టయర్డ్ అయిపోయా. తెల్లవారుజామున ట్యాబ్లెట్ వేసుకుంటే ఇంకా 5-10 వరకు అలానే పడుకునేసా. సడన్గా ఎందుకు వచ్చిందో నొప్పి తెలియదు, కానీ అలా చాలా నొప్పి వచ్చేసింది, అంటే కాలంతా లాగుతుంది. అలా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు నాకు అలా కాలు లాగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అలాగా. ఇప్పుడు ఎక్కువ ఏం లేదులేండి, ఒక 2 days ఉన్నింది, తర్వాత తగ్గిపోయింది. అండ్ పొద్దున్న లేవగానే హనీ లెమన్ వాటర్ తాగాను. ఇది వచ్చేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు చేసుకుంటున్నాను. పెసరట్టులోకి వెజిటేబుల్స్ నేనేం వేసుకున్నానంటే ఆనియన్, క్యారెట్, పన్నీర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం మనం పైన చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను 11 o'clockకి తీసుకుంటాను. మోస్ట్లీ నాకు 10 to 11 మధ్యలో వర్కౌట్ అయిపోతుంది. ఖచ్చితంగా వర్కౌట్ కూడా చేస్తాను. అండ్ రీసెంట్గానే నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే 10,000 స్టెప్స్ వేద్దామని. అది ఇంకా ఒక్కరోజు కూడా వేయలేదు. 8,000 వరకు వస్తుంది, కానీ 10,000 అసలు అవ్వట్లేదు. నేను ఒకటి అడుగుతాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను Day 1 to ఒక 20 days ఛాలెంజ్, 30 days ఛాలెంజ్ లాగా చేసి పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీకు మోటివేషన్ వస్తుందా చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగైనా పెడతాను, లేదంటే స్టోరీస్లో అయినా పెడతాను. బట్ డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు మోటివేషన్ వస్తుంది అంటే మాత్రం నేను చేసి పెడతాను. అలాంగ్ విత్ ఈటింగ్ ప్లేట్స్. డైటింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఎన్నున్నా కానీ క్లీనింగ్ మాత్రం తప్పదు. నేను ఏంటంటే ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. అసలు ఫుల్ సిక్గా అయిపోయింది నాకు. ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నేను మనిషిని కాలేదు. ఆ తరువాత క్లీన్ చేస్తే ఇంకొక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. ఇందాకే వీడియో ఎడిటింగ్ చేస్తే మా ఆయనతో అంటున్నాను, నాకు ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఓసిడీ ఉందేమో అని చెప్పి. నేను ఫస్ట్ ఈజీ ఆఫ్ అని ఒక లిక్విడ్ దొరుకుతుంది, బట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. అది కొంచెం ఎసిడిక్ నేచర్ ఉంటుంది. దీని స్మెల్ కూడా చాలా హార్ష్గా ఉంటుంది. గ్లౌస్ వేసుకోవాలి హ్యాండ్స్కి, అండ్ ముక్కుకి కూడా మాస్క్ వేసుకోవడం బెటర్. కొందరు కామెంట్ చేశారు, మీరు క్వాడ్స్ కౌంటర్ టాప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇది వైట్గా ఉంటుంది, దీనిపైన చిన్న మరక పడినా కూడా కనిపించేస్తుంది. నేను ఓన్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నాకు ఈ బాధ వద్దనే నేను వైట్ది తీసుకోలేదు కావాలని, బట్ ఇక్కడ మాత్రం వైట్దే వచ్చింది. అయితే దీని మెయింటెనెన్స్ తెలుసుకున్న తర్వాత ఇట్స్ వెరీ ఈజీ టు మెయింటైన్ అనిపించింది. ఈ ఈజీ ఆఫ్ లిక్విడ్ కానీ స్ప్రే కానీ దొరుకుతుంది. ఇది తీసుకొని వాటిపైన స్ప్రే చేసి జస్ట్ 1 minute కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 1 minute అలా ఉంచి మనం చేత్తో రబ్ చేసినా కూడా ఎలాంటి మరకలు, ఇంక్లూడింగ్ పసుపు మరకలు కానీ ఇంకా కాఫీ స్టెయిన్స్ ఇలా ఏవైనా పడి డిస్కలరేషన్ వచ్చి ఉంటుంది కదా, ఆ వైట్ టాప్ మొత్తం కౌంటర్ టాప్ అదంతా కూడా చాలా నీట్గా పోతుంది కొంచెం రుద్దాము అంటే. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, ఎస్పెషల్లీ సింక్ దగ్గర. ఇది ట్రై చేసిన తర్వాత నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది నాకు డాలరామాలో కూడా దొరికింది, ఈజీ ఆఫ్ లిక్విడ్. అండ్ దెన్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము డైనింగ్ టేబుల్ ప్లేస్ చేంజ్ చేద్దాము అని చెప్పేసి. ఎందుకు అంటే రీజన్ ఏం లేదు, ఊరికే ఒక చేంజ్ ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ ఇది నచ్చకపోతే కొద్ది రోజులకి మళ్ళీ నార్మల్గా కూడా పెట్టేస్తాము, లేదంటే ఇంకొక షేప్ ఏదైనా తీసుకొని వస్తాము. మొత్తానికైతే దీన్ని మార్చాలి అని డిసైడ్ అయ్యాము. కొంచెం స్పేస్ కూడా ఎక్కువ వస్తుందేమో అని చెప్పి జస్ట్ ఒక చేంజ్ ఓవర్ కోసం. హెల్ప్ కావాలంటే చెప్పొస్తాం. అబ్బు హెల్ప్ చేస్తావా? నేను అబ్బు ఇలా కూతురులో కూర్చొని చూస్తున్నాము మా ఆయన ఏం చేస్తున్నాడు అని. ఆడియన్స్ వేర్ అలా అన్నానో లేదో ఇలా పని వచ్చేసింది. డైనింగ్ టేబుల్ తీసి అక్కడ పెట్టాల్సిన పని వచ్చింది. అయితే నాకేమనిపించింది అంటే దీనిపైన టేబుల్ క్లాత్ చిన్నది ఉంది, సైజ్ అయితే చిన్నగానే ఉంటుంది. అందుకే నాకు ఒకటి పెద్ద తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, లైక్ చాలా 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 డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ వెళ్ళడం కుదరలేదు. అయితే అభి ఏమో సాకర్కి వెళ్ళాడు, పండు ఏమో ట్యూషన్కి వెళ్ళింది. అందుకని మేము హోమ్ సెన్స్ అని ఒక స్టోర్ ఉంటుంది, అదే యూఎస్లో అయితే హోమ్ గుడ్స్ ఉంటుంది, ఇక్కడ హోమ్ సెన్స్ సేమ్ హోమ్ గుడ్స్ లాగానే ఉంటుంది. స్టోర్ చాలా బాగుంటుంది, ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్ళి తెచ్చేసుకున్నాను. ఫైనల్లీ నేను ఈ కలర్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి నాకు $34 ఏమో పడింది, బట్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఇలా అనుకోగానే అలా వెళ్ళి తెచ్చుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇంకోలాగా ఉంటుంది. ఈ వ్లాగ్లో నాకు ఎక్కువ సాటిస్ఫై అయ్యే థింగ్సే ఉంటాయి, ఎందుకంటే నాకు నచ్చిన పనులన్నీ చేస్తున్నా కాబట్టి. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ తాగడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2.5 to 3 liters తాగడం మర్చిపోకండి.
మధ్య మధ్యలో ఆకలేసిందంటే ఏమైనా లడ్డూలు కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ఏమైనా చేసుకొని తినండి. లేట్లీ నేను ఫ్రూట్స్ని ఉప్పు కారం వేసుకొని తింటుంటే అవి నాకు చాలా నచ్చుతున్నాయి. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇక ఈవినింగ్ మనకి 4:30 అరౌండ్ ఆ టైంకి ఏమైనా స్నాక్ చేసుకొని తినొచ్చు. నేనైతే ఇవాళ కార్న్ చేస్తున్నాను. చాలా డేస్ తర్వాత కార్న్ తెచ్చుకున్నాను. నేను రోజుకొకటి చేస్తూ ఉంటాను. మోస్ట్లీ నైట్ టైమ్స్ లైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాను. అవి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఐడియాస్ కోసము. అండ్ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. నాకు వీలైనన్ని రెసిపీస్ నేను చూపిస్తూనే ఉంటాను. సో ప్రస్తుతానికైతే నేను ఈ కార్న్ ఉడకబెడుతున్నాను. యాక్చువల్లీ ఇవి పాలకంకి అంటాం కదా, అవి వీటిని డైరెక్ట్ వాటర్లో వేసి ఉడికిచ్చే కంటే ఇలా స్టీమ్ చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి. నేనైతే ఒకటి తింటాను, మా ఆయనేమో 1-2 ఇంకా పిల్లలకి ఎలా నచ్చితే అలా తీసుకొని తింటారు. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లోకి మనం కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ, ఒక్క రవ్వ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి అప్లై చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే వీటితోనే మనకు సగం కడుపు నిండిపోతుంది. ఏదైనా కానీ మీరు ఫాస్టింగ్ కానీ డైటింగ్ కానీ చేస్తున్నారు అంటే పోర్షన్ కంట్రోల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే గ్యాప్ స్టోర్లో సేల్ నడుస్తుందని మాకు తెలిసింది. ఆ రోజు ఫుల్ స్నో పడుతుంది. అయినా కూడా పిల్లలు, ఎస్పెషల్లీ పిల్లల కోసమే వచ్చాం, వాళ్ళే అడిగారు గ్యాప్ స్టోర్కి వెళ్ళి హుడీస్ తీసుకోవాలి అని చెప్పి. వాళ్ళకి గ్యాప్ హుడీస్ అంటే చాలా నచ్చుతాయి. ఎందుకంటే అవి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. దానిపై అది వేసుకొని పైన థిక్ జాకెట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాము అంటే స్కూల్కి వెళ్ళి అది రిమూవ్ చేసేస్తారు థిక్ జాకెట్. అప్పుడు ఇది చాలా వామ్గా అనిపిస్తుంది వాళ్ళకు. అండ్ తర్వాత నేను అక్కడికి వెళ్ళి బేబీ సెక్షన్లో చూడగానే క్యూట్ క్యూట్ టీషర్ట్స్, టాప్స్ కనిపించాయి, ఎంత బాగున్నాయో. అండ్ మా ఆయనేమో ఈ గ్యాప్ హుడీ తీసుకున్నారు. 4 హుడీస్ తీసుకున్నాము. అండ్ నేను క్లియరెన్స్ సెక్షన్లో ఏమైనా మంచి ఉన్నాయా అని చూస్తుంటే చాలా స్టఫ్ క్లియరెన్స్లో పెట్టారు. అన్ఫార్చునేట్లీ నేను ఒకటి కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఏమో నాకు తెలియదు, ఇది నేను ఒక విండో షాపింగ్ లాగానే వెళ్ళాను. వాటి రెండిట్లో చూస్ చేసుకోమన్నాడు, నేను చూస్ చేశాను. అవును, అని తెలియకనే నన్ను అడిగాను. స్పైడర్‌మ్యాన్ లేదా ఉంది, కానీ అది గ్రే కలర్లో. ఇట్లా ఓపెన్ చేసి తీసుకోవచ్చు కదా, హుడీస్ వేసుకో పెట్టవు నువ్వు, జిప్ ఉండేది. నీకేదో కావాలంటే కలపండు. అలా వాడికి ఫైనల్గా ఆ హుడీనే తీసుకున్నాడు. ఎందుకంటే వాడికి నచ్చినవి అక్కడేం లేవు. ఈ మిక్కీ మౌస్ది మాత్రం నచ్చిందంట. స్పైడర్ మ్యాన్ది కూడా ఉంది కానీ అది నాకు కూడా ఏమంత నచ్చలేదు, అందుకే వదిలేమన్నాను. ఇక్కడ ఈ స్ట్రైప్స్ టీషర్ట్స్ బాగున్నాయి కానీ అవి వేసుకున్నామంటే కొంచెం బొద్దుగా కనిపిస్తాము. అండ్ జీన్స్ ప్యాంట్స్ కూడా బాగున్నాయి, నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ హుడీస్, జాకెట్స్, పఫ్డ్ జాకెట్స్ కూడా సేల్లో పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను వేసుకున్న లాంటి పఫ్డ్ జాకెట్సే, కాకపోతే నేను తీసుకున్నది ఐ థింక్ వాల్మార్ట్లో చాలా ఇయర్స్ కింద తీసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇంకా ఇప్పటికీ అలాగే నడుస్తూ ఉన్నాయి. అండ్ మాకు కొంచెం వెదర్ నార్మల్గానే అయ్యింది, మరీ ఎక్కువ చల్లగా ఏం లేదు. అందుకే పెద్ద జాకెట్స్ కూడా, అంటే థిక్ జాకెట్స్ ఉన్నాయి కదా, అవైతే ఇంకెత్తి పెట్టేసి పైన పెడదామా అని డిసైడ్ అయ్యాము. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుందండి, బయటికి వెళ్దాము అంటే చలి ఎక్కువైపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పిల్లలకి యాప్కి వద్దాము అంటే అక్కడికి కూడా వచ్చేసాము. అది కూడా తీరా 8కి క్లోజ్ చేస్తారు అనగా, 8 or 9కి క్లోజ్ చేస్తారు అనగా 1 hour బిఫోర్ వచ్చాం. ఆ తర్వాత ఏమో బీభత్సంగా స్నో పడుతుంది బయట. ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చాము. రైస్ ఫ్లోర్, కారం పొడి అవి అయిపోయాయని చెప్పేసి ఇంకా మేమందరం కార్లోనే కూర్చున్నాం. మా ఆయన వెళ్ళి తీసుకొని వచ్చారు. మేము వెళ్ళామనుకో అదొక సంతలాగా అనిపిస్తుంది మళ్ళీ, అందుకే ఆయన ఒక్కడనే వెళ్ళి తీసుకురామని చెప్పాం. ఈ క్లిప్ ఇక్కడికి వచ్చిందా, ఇది అయిపోయింది, ఇది మర్చిపోండి, ఇది అక్కడే ఉండాలి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్కి వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే క్యారెట్ మేతి పరాటా. చెన్నా నానబెట్టుకున్నాను, అది మా ఆయన కర్రీ చేసేసారు, నేనైతే షూట్ చేయలేదు. మరి చెన్నా కర్రీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆబ్వియస్లీ పూరీ చేసుకోలేము, అందుకే చపాతీ చేస్తున్నాను. చపాతీని నార్మల్గా ఎందుకు చేయాలి అనిపించింది, అందుకే ఒక లార్జ్ సైజ్ క్యారెట్ తీసుకొని బాగా తురిమేశాను. ఆ తర్వాత గోధుమ పిండిలోకి ఈ క్యారెట్ అండ్ కొంచెం మెంతికూర కూడా ఫ్రిడ్జ్లో అలా కనిపించింది, అది కూడా చాప్ చేసి వేసుకున్నాను. నాకు మెంతాకు వేయాలనే ఆలోచనే రాలేదు అసలు. క్యారెట్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మెంతాకు కూడా కనిపించింది. పన్నీర్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అన్నీ యాడ్ చేస్తే బాగుండదేమోలే టేస్ట్, మళ్ళీ
చేయాల్సినవి కూడా చెడిపోతాయేమో అని డౌట్ వచ్చి చేయలేదు. సో నేను మెంతాకుని ఫైన్గా చాప్ చేసుకొని నీట్గా వాటర్లో 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత యాడ్ చేస్తున్నాను అనమాట. అందులో కొంచెం మట్టి ఉంటుంది, అందుకే. తర్వాత అందులోకి ఉప్పు, కొంచెం నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. నైట్ టైం తినేటప్పుడు ఎంత లైట్గా తింటే అంత మంచిది. సో ఒక చపాతీ కొంచెం కర్రీ తినడం బెస్ట్. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నా ప్రోటీన్ ఇంటేక్ సరిపోయిందో లేదో నాకు తెలీదు. నా డైటీషియన్కి పెడితే చెప్తారు. బట్ అందరికీ ఇది సరిపోతుందని కూడా లేదు. ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి డైట్లో ఉన్నప్పుడు. ప్రోటీన్ తీసుకుంటే కొంచెం ఆకలి కూడా తక్కువే అవుతుంది. నేను మిమ్మల్ని రాంగ్గా గైడ్ చేయాలి అనుకోవట్లేదు. సో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. నేను తీసుకున్న ఫుడ్లో మేబీ కొంచెం ప్రోటీన్ తక్కువ కూడా అయి ఉండొచ్చు. బట్ నేను చూపించినవన్నీ మాత్రం వెరీ హెల్దీ, డైటీషియన్ అప్రూవ్డ్ ఓన్లీ. మెయిన్గా పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. నేను ఇదివరకు చెప్పానో లేదో కానీ ఏ డైట్ చేసినా ఏం చేసినా కూడా కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకొని మీరు తినే క్యాలరీస్ కంటే బర్న్ చేసే క్యాలరీస్, అంటే వర్కౌట్ చేసే క్యాలరీస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఈజీగా ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది మనకు. ఈ రూల్ నాకు నేనే ఎన్నిసార్లు చెప్పుకోవాల్సి వస్తుందో నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మేడం కన్నీ తెలుసు కానీ మేడం ఫాలో అవ్వరు. అట్లీస్ట్ వెయిట్ పెరగకుండా అయినా చూసుకుంటున్నాను, అందుకు నేను హ్యాపీ. ఇక చపాతీని కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. నేను నెయ్యి వేసుకోను, పిల్లలకి మాత్రమే నెయ్యి వేస్తున్నాను ఇక్కడ. మా ఆయన కూడా నెయ్యి వేస్తేనే ఇష్టంగా తింటారు. ఆయన చపాతీలు తినడమే తక్కువ, అందుకే ఇలా కొంచెం ట్రయాంగిల్ షేప్ ఫోల్డ్ చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు, లేకపోతే అది కూడా తినరు. చాలా 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 తక్కువ. చపాతీలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మా ఆయనే. నాకు బాగా నచ్చుతాయి. లైక్ 3 పూట్ల పెట్టినా కూడా నేను చపాతీలు తింటాను. చపాతీలు రెడీ అయిపోయాయి. ఇక్కడ ఇంకా డిన్నర్కి అయితే చెన్నా కర్రీ ఉనింది, అదే వేసుకొని తింటున్నాము మేము ముగ్గురం. మా ఆయన అంత ఇష్టంగా ఏం తినరు చెన్నా కర్రీ కూడా, అందుకే ఆయనకి పప్పు ఉంటే పప్పు వేస్తున్నాను. మీరు కూడా ఇది ట్రై చేసుకొని తిని ట్రై చేయండి. అభికి సపరేట్గా మెంతాకు పప్పు చేసామంటే మొత్తం ఆకులు తీసేస్తాడు. అందుకే ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అనిపించింది నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వేసేస్తూ ఉంటాను మెంతాకు. ఇంకా ఏవైనా ఆకుకూరలు, పాలకూర, మెంతాకు అంతేలేండి, ఆ రెండే ఎక్కువ వేసేది. ఇలా ఏమైనా ఉంటే కూడా వేయండి. కొత్తిమీర ఉంటే ఇంకా టేస్టీగా ఉండు, అది నాకు దొరకలేదు. సో ఈ వ్లాగ్ అయితే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఇంతే. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వాకింగ్, వర్కౌట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.